మెదక్ జిల్లాలో తెల్ల బంగారం పండించే రైతన్నలు భారీ వర్షాలతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి కాయలు నల్లగా మారి పంట దిగుబడి తక్కువగా వస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు. మొదటిసారి పెట్టిన విత్తనాలు సరిగ్గా మొలవక రెండోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు పత్తి రైతులను చిత్తు చేశాయి. మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట, చేగుంట, నార్సింగి, తూప్రాన్ తదితర మండలాల్లో 34,751 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు రైతులు. పత్తిలో అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయం వస్తుందని నమ్మి వేసిన పంట భారీ వర్షాల కారణంగా చీడపీడలు తగిలి పంట మొదటి కాయ మొత్తం కుళ్ళిపోయింది. మొదట వచ్చిన పంటనే అధిక బరువు వస్తుందని రెండో విడత పంట అంత బరువు రాదని రైతులు చెబుతున్నారు. 1 ఎకరాకు 60 నుంచి 70 వేల పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు ఆ పెట్టుబడి ఖర్చులు కూడా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఫస్ట్ పెట్టినాక వర్షాలు పడక అట్లా నష్టమైనాక మురవకపోతే మర పెట్టినాం. రెండో విడత పెట్టినాక పంట వచ్చింది. పంట వచ్చినాక వాన కొట్టి నష్టమైనాం. మొదటి పంట ఏమీ మాకు సాయం లేదు. 1 ఎకరానికి 60 నుంచి 70 దాకా అయింది నష్టం. పంట అట్లా ఖరాబ్ కూడా మొలవకపోతే కూడా లేపినాం. మర పంట వచ్చాము గట వర్షం పడి కిందికాయ మొత్తం నష్టమైంది. నీళ్ళు ఖరాబ్ అయింది. వర్షానికి ఖరాబ్ అయినందుకు దానికి ఒక 60-70 వేలు పెట్టి కూడా లేపినాం. మేము వ్యవసాయం 6 ఎకరాల పత్తి పంట పెట్టినాము. ఫస్ట్ సారి పెట్టినప్పుడు వర్షాలు లేక ఫస్ట్ దుడుగా ఇత్తనాలు లాస్ అయినాము. రెండోసారి తెచ్చినాము, మళ్ళీ పెట్టినాము. రెండోసారి ఉడక నష్టం. మూడోసారికి కొంచెం అట్లా అయింది. లాస్ట్ సారికి 3వ పంటకు లాస్ట్కి వచ్చేసరికి మాకు వర్షాలు బాగా పడి పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫస్ట్ దిగుబడి ఏరుకున్న కాయ దిగుబడి కాయ ఏం లేకుండా ఖరాబ్ అయింది. దానివల్ల మాకు ప్రయోజనం ఏం లేదు. సెకండ్ టైం పత్తిలో ఏమి ఉండదు అందులో మాకు లాభం. ఇట్టి ఎకరాకు ఒక 60 నుంచి 70 వేల వరకు మాకు పెట్టుబడి లాసు. అది గురించి ప్రభుత్వాన్ని మేము ఆదుకోమని వేడుకుంటున్నాం. సాధారణ పరిస్థితుల్లోనైతే నల్లరేగడి నేలల్లోనే పత్తి పంట అధిక దిగుబడి వస్తుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతుల పాలిట పత్తి బంగారమే అవుతుంది. కానీ నల్లరేగడి నేలల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం కూడా పత్తి పంట ఎదుగుదలలో ప్రభావం చూపుతుంది. భారీ వర్షాలతో నల్లరేగడి నేలలు నీటిని ఎక్కువగా పీల్చుకుని పత్తి పంట ఎదగని పరిస్థితి తలెత్తింది. రైతులకు భారీ వర్షాలతో పంటలో పెరిగిన కలుపు తీయటం కష్టమవుతోంది. వేలాది ఎకరాల్లో పత్తి ఎడతెగని వర్షాలతో ఓవైపు పంట ఎర్రబడిపోవడం, మరోవైపు కలుపు సమస్య తీవ్రమై దిగుబడి తక్కువగా వచ్చే పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి సరిగ్గా రాకపోయే పరిస్థితి ఉందని, దెబ్బతిన్న పత్తి పంటపై సర్వే చేసి తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. విత్తనాలు పెట్టినప్పుడు వర్షాలు చక్కగా పడక, విత్తనాలు చక్కగా మొలవక అప్పుడు అట్లా నష్టము. ఇప్పుడు కురిసిన వర్షాలకు పత్తి పంట ఇట్లా కాయ కింది కాయ మొదటి కాపు మొత్తం ఖరాబ్ అయింది. ఉన్న మీది కాపు అనేది ఏం బదనకు రాదు. అది ఈ కింది కాయ మొత్తం ఏం లేకుండా మురిగిపోయింది. వర్షాలు ఎక్కువ పడ్డాయి, మొత్తం మురిగిపోయింది. అది విత్తనాలు మొలక విత్తనాలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు వర్షాలు పడి కింది పంట అసలు వదనకొచ్చే పత్తి మొత్తం కాయ ఖరాబ్ అయిపోయింది. నేను ఒక 2 ఎకరాలు మక్క పెట్టినా అండి. మొత్తం వానలు వాడుకు అంతా మొలకలు వస్తున్నాయి, కింద పడుతుంది, ఒరిగిపోయింది. ఏం ప్రయోజనం లేకుంటున్నది. ఇప్పుడు మాకు లాగోడు పెట్టినాము, మనిషికి మస్తుగా పెట్టినాము. కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చి కోసుకోవాలంటే రోజు వానలే ఉన్నాయి, ఆ మొలకలు వస్తున్నాయి. మాకు అసలే ఏది తోస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఏది అర్థమైతలేదు. పత్తి చేలల్లో వర్షపు నీరు లేకుండా చూడాలని, రోజుల తరబడి నీరు నిలిస్తే పంట పాడయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మరోవైపు మొక్కజొన్న పంట కూడా వర్షాలకు నేలకు ఒరగడంతో మొక్కజొన్న కంకులు పాడయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు.